ఎంత సిగ్గులేని జన్మ కాకపోతే నిన్ను వైఎస్ఆర్సీపీ మహిళలు, వైఎస్ఆర్సీపీ నేతల భార్యలు నిన్నేం చేశారయ్యా? ఒక తల్లి కడుపున ప్రేమకి గుర్తుగానే పుట్టావు కదా. ఏం జన్మ నీది, సిగ్గులేని జన్మ. కులగజ్జి ఉండొచ్చు కానీ ఇంత దారుణాతి దారుణంగా మరి ఒక వ్యక్తిని ద్వేషించడం అనేది, మరి అందులోనూ ఆ వ్యక్తి పతనాన్ని కోరుకుంటూ ఇంతకి దిగజారిపోవడం అనేది ఒక్క నీ విషయంలో మాత్రమే కనపడతా ఉంది. ఏంటేంటి ఈ రోజున మా నేతల ఆగ్రహావేశాలు చూసేటప్పటికీ మీ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు ట్వీట్లు చేస్తా ఉన్నారు. మరి నీదేదో పరమ పవిత్రమైనటువంటి దేవాలయం అన్నట్టు, నువ్వేదో గొప్ప మహానుభావుడు అన్నట్టు నీ మీదకి మరి మా వాళ్ళు వచ్చి మరి ఆడవాళ్ల జోలికి వస్తావా, క్షమాపణ చెప్పు అని నీ కార్యాలయాన్ని చుట్టుముడితే అది తప్పు అని వేదాలు వల్లిస్తా ఉన్నారు. మరి మా సాక్షి మీడియా మీదకి మరి ఎలా చెలరేగిపోయారు. మరి ఆ రోజున ఈ హోమ్ మినిస్టర్ గాని, మరి ఈ సీఎం గారు కానీ వీళ్ళెవ్వరూ కూడా మరి బయటకు వచ్చినటువంటి సందర్భాలు కానీ, మాట్లాడినటువంటి సందర్భాలు కానీ మనకెక్కడా ఎందుకు కనిపించలేదు? నువ్వేమన్నా పెద్ద పైనుంచి కిందకి దిగొచ్చావా? అంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఆకాశానికి ఎత్తేసేటటువంటి పనిని ప్రతిరోజు పెట్టుకుంటూ ఉన్నావు కాబట్టి నువ్వెట్టాంటి తప్పుడు పని చేసినా, ఎంత స్థాయికి దిగజారిపోయినా నిన్ను సపోర్ట్ చేసుకుంటాము అని చెప్పేటటువంటి సీఎం ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉండటం నిజంగా ఆంధ్ర రాష్ట్ర మహిళల దురదృష్టంగా మేము భావిస్తా ఉన్నాం. ఏం చంద్రబాబు నాయుడు గారు, కళ్ళబొల్లి ఏడుపులతో నీ భార్య గారిని ఏవి అనకపోయినా కూడా అసెంబ్లీలో ఏదో అనేసేశారు అని మీడియా ముందుకొచ్చి ముసలి కన్నీళ్లు కార్చి ఇష్టారాజ్యంగా ప్రవర్తించావే. ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మగౌరవ సభలంటూ పెట్టావే. ఈ రోజున మా నేతల శ్రీమతుల్ని అంత నీచంగా ఈ నికృష్టుడు రాధాకృష్ణ మాట్లాడితే ఒక బాధ్యత కలిగినటువంటి సీఎంగా, నీ కొడుకు ఒక మంత్రిగా, అలాగే గౌరవ హోమ్ మినిస్టర్గా, డిప్యూటీ సీఎంగా ఆడవాళ్ల జోలికి వస్తే ఊరుకోమని చెప్పేటటువంటి మీరు ఈ రోజున ఇంత అవమానాన్ని ప్రతిపక్షానికి సంబంధించినటువంటి మహిళల మీద, అలాగే నేతల శ్రీమతుల మీద జరుగుతూ ఉంటే ఈ యొక్క పాశవిక దాడి అని చెప్పాలి. ఇంత దారుణంగా మరి ఈ రాధాకృష్ణ ప్రవర్తిస్తా ఉంటే నీ ఆఫీసుకు పిలిచి చెప్పు తీసుకుని కొట్టి, నువ్వు మావిగన్ని డైవర్ట్ చేయటానికి ఇంతకు మించి నీకు ఎలాంటి ఆలోచన తట్టలేదా అని భయం చెప్పవలసినటువంటి తమరు సపోర్ట్ చేస్తున్నారంటే ఇంతకు మించినటువంటి దిగజారుడుతనం ఉందా అని మేము అడుగుతా ఉన్నాం. ఏమ్మా హోమ్ మినిస్టర్ గారు, మొన్న మరి అరవ శ్రీధర్ బారిన పడినటువంటి హర్షవీణ విషయంలో పాపం రోడ్డు మీదకి వచ్చి ఒక్క మాట మాట్లాడలేకపోయావు. కానీ ఈ రోజున మా నేతలు మరి ఏబిఎన్ ఛానల్ని ముట్టడి చేయటం చాలా తప్ప అమ్మా? ఎంత న్యాయబద్ధంగా హోమ్ మినిస్టర్ పదవిని మీరు ఎలగబెడుతున్నారు తల్లి. ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చూస్తా ఉంది. చూడు మిస్టర్ బ్రోకర్ కృష్ణ, సారీ అలియాస్ బూతుకిట్టు రాధాకృష్ణ, నిన్ను ఏమనాలో కూడా మాకు అర్థం కావట్లే. అసలు ఏమన్నా కూడా తప్పు లేదు అనిపిస్తా ఉంది. ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి ఆ వ్యక్తి కాదు, శక్తి అని మీకు తెలుసు కాబట్టే ఆయన్ని ఎదుర్కోవటానికి ఇంతటికి దిగజారిపోతున్నావు. ప్రతిరోజు కూడా ఇంతకు మించి దిగజారువేమో అనుకుంటున్నాం. కానీ మరి నీ బతుకు ఎంత నీచమైనటువంటి బతుకో మరి ఈ కొత్త పలుకులు అనేటటువంటి విషయం ద్వారా నీ బతుకు ఎంత నీచమైందో ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసింది. మర్యాదగా ఖచ్చితంగా, ఎందుకంటే ఒక గౌరవాత్మకమైనటువంటి తల్లి కడుపునే పుట్టినటువంటి వ్యక్తిగా మహిళా లోకానికి నువ్వు క్షమాపణ చెప్పి తీరాలి. పర్టికులర్లీ వైఎస్ఆర్సీపీ మహిళా లోకానికి, అలాగే మా నేతల శ్రీమతులకి ఖచ్చితంగా నువ్వు రోడ్డు మీదకొచ్చి క్షమాపణ చెప్పి తీరాలి. నీ మీద ఖచ్చితంగా లీగల్గా యాక్షన్ తీసుకుంటాం. ఖచ్చితంగా ఎంతవరకు ముందుకెళ్లాలో, ఎందుకంటే మా అందరి మనోభావాలు దెబ్బతీసి మా పరువుని రోడ్డుకిడ్చినటువంటి ఎంత అనకూడని మాట నువ్వు మాట్లాడేవో, నీ మదం, నీ అహంకారం
ఎందుకంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు నిన్ను కంట్రోల్ చేసేవాడేమో, ఇప్పుడు అధికారం అంతా కూడా లోకేష్ గారి దగ్గరికి వచ్చేసి రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రం అంతా కూడా అమలు అవుతుంటే మరి అదే స్పీడ్ పాపం నీ ఒంట్లో ఆ కులగజ్జిని విపరీతంగా 200 స్పీడ్లో మరి ముందుకు నడిపించి మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిస్థితి ఎక్కడ దిగజారిపోతుందో అని భయంతో ఇంత దారుణానికి ఒడిగడతావా? ఖచ్చితంగా నీకు మేము గుణపాఠం చెప్పే తీరుతాం. రాధాకృష్ణ నీ తోలు ఒలిచి చెప్పులు కుట్టించకపోతే చూద్దు గాని. ఖచ్చితంగా మహిళలంటే నీకంత తమాషా అయిపోయిందా? ఎంత దారుణంగా నువ్వు మాట్లాడుతా ఉన్నావు. రాష్ట్రంలో ఎంతో మంది ఆడవారికి అన్యాయం జరుగుతుంటే నీ మీడియా న్యాయంగా మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు గాని మా నేతల భార్యల్ని పట్టుకొని నికృష్టపు మాటలు మాట్లాడటానికి మాత్రం మరి నువ్వు ఒక జర్నలిస్ట్వి, నీదొక మీడియా, నీదొక ఛానలు, నీదొక బతుకు. ఆంధ్ర రాష్ట్ర మహిళలు అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మహిళలు కూడా నువ్వు ఎక్కడ కనపడితే అక్కడ చెప్పు తీసుకుని తన్నడానికి మాత్రం ప్రతి ఒక్కళ్ళు సిద్ధంగా ఉన్నారని మాత్రం చెప్తా ఉన్నా. నువ్వు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలి. ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ సిచ్యువేషన్ని నువ్వు ఖచ్చితంగా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి రాధాకృష్ణ. లేకపోతే మా విశ్వరూపం అనేది చూస్తాం. ఈ రోజు మా నేతల ఆగ్రహాన్నే తట్టుకోలేకపోయావు. ఇది నువ్వు కనుక బయటికి వచ్చి క్షమాపణ చెప్పకపోతే మరి సిచ్యువేషన్ ఇంకెంత దారుణంగా మారబోతోందో మా మహిళా లోకం ద్వారా నీకు నిరూపించి చూపిస్తాం ఖచ్చితంగా. మరి నువ్వు నిజాయితీ అయినటువంటి నాకెంతో ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పుకునేటటువంటి నిజమైన జర్నలిస్టువి, నాకు ఒక ఛానల్ ఏడ్చింది, నేను ఒక న్యూస్ ఎడిటర్ని అని చెప్పుకునేటటువంటి పరిస్థితి నీకు గనక ఉంటే నువ్వు చేసిన తప్పుడు పనికి ఖచ్చితంగా నువ్వు బయటకు వచ్చి క్షమాపణ చెప్పి తీరాలి అని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఎటువంటి పరిస్థితులు చవి చూస్తావో మరి మాటల్లో అయితే చెప్పలేను.